వాతావరణమే కాదుల్లో రాజకీయం సుత గరం గరమే ఉన్నది. ఫస్ట్ హెడ్లైన్ చూస్తే అవన్నీ చెప్తాం. తిహార్ జైలుకు పోయిన కవితక్క బయటికి వస్తదట కడిగిన ముత్యం లెక్క. పొట్టు పొట్టు ఫోన్ల ట్యాపింగ్ చేసిరట బ్లాక్ మెయిలింగ్. పట్నం లీడర్ల నడుమ పంచాయతీ పజ్జన్న చూపించిన నిజాయితీ. క్యాంపు రాజకీయంలా పాలమూరు ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఎవరిదో జోరు. లైట్ బీర్ల కోసం మనోళ్ళ పోరాటం నచ్చింది తాగాలని స్ట్రాంగ్ ఆరాటం. కారోళ్లకు అస్సలు కలిసి వస్తలేదబ్బా. ఎలక్షన్లో ఓడిపోవడు, పెద్దసారు కాలు జారుడు, ఎంపీలు జంపవుడు, ఎమ్మెల్యేలు కండువాలు మార్చుడు, ఫోన్ ట్యాపింగ్ల పేర్లొచ్చుడు, కాళేశ్వరం కథలు బయటకొచ్చుడు, కరెంట్ అప్పులు తేలుడు ఒగెత్తైతే కవితక్క లిక్కర్ కేసు ఒగెత్తు. నిరుడు లెక్కనే విచారణ చేస్తారు అయిపోతుంది అనుకున్నారంతా. కానీ ఈడీ అరెస్టే బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ అంటే ఇప్పుడు గిది అంతకంటే పెద్దది. ఇవాళ కవితక్క తిహార్ జైలుకు పోయింది. పొద్దుగాల సిబిఐ కోర్టుకు తీసుకొచ్చిరు ఫుల్ సెక్యూరిటీ నడుమ. లోపలికి తీసుకుపోతుంటే ఈ కేసులున్న ఒకరికి బీజేపీ టికెట్ ఇచ్చి ఇంకో ఆయన పార్టీల షేరిక అవుతుండు, ఒక ఆయన 50 కోట్ల సీక్రెట్ చందా ఇచ్చిండు అంటున్నది అక్క. నా కొడుకు పరీక్షలున్నాయి, మంచి చెడ్డలు నేనే చూసుకోవాలి, బెయిల్ ఇస్తే ఇంటికి పోతాని జడ్జి సార్ కు చెప్పుకున్నది కవితక్క. లేలే విచారణ కొడసలేదు, షాన్ అడిగేది ఉందని ఈడీ లాయరు. 2 దిక్కులు విన్నాక ఈడీ చెప్పిందే కరెక్ట్ అనిపించి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ పిటిషన్ మీద సోమవారం విచారణ చేస్తుందట. ఇక కవితక్కని సీదా తిహార్ జైలుకు తీసుకుపోయిండ్రు. మంచి భోజనము, పానం సుస్థ అయితే మందులు, చదువుకోవటానికి వైలు, రాసుకుంటానికి పెన్నులు, కప్పుకుంటానికి బ్లాంకెట్లు ఇంటికాడ నుంచి తెచ్చుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. 14 రోజులు అంటే వచ్చే నెల 9 తారీఖు దాకా జైల్లోనే ఉంటది. అటెంక మళ్ళా కోర్టుకు వస్తుంది. 12 రోజుల కిందట హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి దొరకపోతే ఇన్ని రోజులు ఈడీ హ్యాండ్ వల్లనే ఉండి బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదా కాలే. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నాడు. స్కామ్ లో ఈ ఇద్దరే ముఖ్యమైన వాళ్ళు అనేది ఈడీ మాట. కడమోళ్ళంతా ఎన్నడో అరెస్ట్ అయ్యిండ్రు. ఇటుకెళ్ళి అటు పైకం పంపినందుకు కవితక్క మేనల్లుడు శరణ్ అరెస్ట్ చేయబోతున్నారని ఢిల్లీలో గుసగుసాలు. ఈ ముచ్చట ఇట్లుంటే మందు దందా స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఊకుక జై తెలంగాణ అనుడేందక్క. మీ కేసుకు మన రాష్ట్రానికి ఏం సంబంధము? జై బాపు జై బీఆర్ఎస్ అనుకుంటా పోతే కరెక్టేమో అక్క. కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు. నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో నేను ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అరే ఏందన్నా ఫోన్ ఎత్తవు ఏమెత్తవు, ఎన్ని మాటలు చేయాలనే? యాస్టకు వచ్చి ఇంటికే వచ్చిన. తమ్మి మొదలే చెప్తున్నా, నాకు ఫోన్ చేయకు. ఏదన్నా ఉంటే ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏమంటున్నా నీ అవ్వ సారేంద్ర నాయన హలో హలో అంటాడు, ఫోన్ పెట్టేస్తాడు. సిగ్నల్ ఉండే కాడ నిలబడితే ఏమాయనో. ఏమండి ఆ పార్టీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిరు. హే ఎత్తకు సార్, ఇవాళ ఆయనను కలిసేది ఉంది, ఎప్పుడు పోదాం? నేను చెప్తా గానీ ఫస్ట్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. గిట్లుండే మొన్నటి దాకా. ఇన్ని రోజులు మీడియాలో వచ్చిన ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్లు ఇవాళ లీడర్ల నోట్లకి వెళ్ళి వచ్చినాయి. అప్పట ఎలక్షన్ కోసం బ్యాంకులకు వెళ్ళి పైసలు తెస్తుంటే మావోలై గుంజిరానికి ముచ్చట చెప్పిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. వైట్ మనీ బ్యాంకులో డ్రా చేసుకుని వస్తా ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని నారాయణగూడ చౌరస్తాలో మా ఆఫీస్ కు సంబంధించినటువంటి క్లర్కులను చుట్టుముట్టి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులున్న బీజేపీ లీడర్ బిఎల్ సంతోష్ గారి ఫోన్ కూడా రికార్డు చేసిండ్రటుల్లో. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు. సేమ్ ఇట్లనే నా సీక్రెట్లు కూడా తెలుసుకున్నారని పాలమూరు పాత మంత్రి గారి మీద డీజీపీకి కంప్లైంట్ చేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు. అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు ఫలానా వాళ్ళ ట్యాప్ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఆ ట్యాప్ చేసి
కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. సీక్రెట్ లింటానికి అనుకున్నాములో పైసలు గుంజతానికి కూడా ఫోన్ల ట్యాపింగ్ నడిచిందట. ప్రతిపక్షాల లీడర్లే కాదు, తోపు బిజినెస్ మ్యాన్లు, సినిమాలు, సెలబ్రిటీలు, ఆఖరికల్లా చుట్టాలను కూడా ఇడ్చలేదట. పలానోళ్ళ ఫోన్ రికార్డ్ చేయరని మీదికెళ్ళి ఆర్డర్ వచ్చుడే ఆల్చము. వాళ్ళ ఇంటికి 200 మీటర్ల దూరంలో మిషన్లు పెట్టి ఎవరితో ఏం మాట్లాడేది మీ సీక్రెట్లు మాకు తెలుసు, ఏం కావద్దంటే బీఆర్ఎస్ పార్టీకి సీక్రెట్ చెందాలి ఇవ్వాలని ధమ్కీలు ఇచ్చేదట. డైరెక్ట్ ఇవ్వకుండా ఎలక్టోబర్ బాండ్లు కొని పార్టీకి ఇస్తే వాళ్ళు బ్యాంకులో పైసలు ఇడిపించుకునేదట. అధికార పార్టీకి గంత చేస్తున్నాం మేము, కొంత చేస్తే తప్పేందని మనోళ్ళు కూడా మంచిగానే కమాయించారట ఫోన్ ట్యాపింగ్ పుణ్యాన. బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఇంట్లో మెయిన్ ఎవరంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సారు, అటెంక టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణరావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతి అన్న. ఈ కథ అంతా సగబెట్టిన పనివంతుడు ఫస్ట్ అరెస్ట్ అయిన ప్రణీత్ రావు గారు. గమ్మతి ముచ్చట ఏందంటే అందరిది వెల్మ సామాజిక వర్గమే, అందరిది ఒక జిల్లానే. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడి ఇజ్రాయెల్ దేశంకెళ్లి ఏక్ నెంబర్ మిషన్లు తెచ్చిరట. వరంగల్, పర్వతగిరి, సిరిసిల్ల ఆఫీసులు తెరిచి 30 మందిని పెట్టుకురట ఫోన్లు రికార్డింగ్ చేస్తానికి. పర్వతగిరి అంటే మన పాత మంత్రి ఎర్రబెల్లి సారుల సొంతూరు. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఊరటది. నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్, నాకు ఏ సంబంధం లేదు. అందరి ఫోన్లు రికార్డు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎప్పటికాంచోల్లో అనవట్టే. ఇక సర్కార్ మారుడే ఆల్చమ్మ పని అవుతుంది అనుకున్నారో ఏమో, కంప్యూటర్ వలగొట్టి రికార్డింగ్ క్యాసెట్ ఇరగొట్టి ఏం దొరకకుండా మాయం చేయబోయారు గానీ మనలో తోటి కాలేదు. ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేయంగానే ఇక మా పని కూడా అయ్యేటట్టున్నది అనుకున్నారో ఏమో. ప్రభాకర్ రావు సార్ అమెరికాకు, రాధాకృష్ణరావు గారు బయట దేశానికి చెక్కేసిండు. కడమూలను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తుంటే ఎట్లా చేసింది, ఎందుకు చేసింది మొత్తం చెప్తురట. గా ఇద్దరిని కూడా పట్టుకొచ్చి ప్రశ్నిస్తే పాత సర్కార్ పెద్ద పేర్లు బయటకు వస్తాయట. దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి. ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టెర్రరిస్టులు, నక్సలైట్ల జాడ పట్టేదానికి చేయవలసిన ఫోన్ ట్యాపింగ్ ను ప్రతిపక్షాల లీడర్ల మీద పైసల కోసం చేసిరంటే ఎట్లా నడిచిందో చూడుండ్రిగా. లెక్కకైతే రోజు దుకాణానికి వచ్చి గిరాకీ వేస్తోళ్లకు ఏక్ నెంబర్ సరుకులు ఇవ్వాలి. అట్లయితే వాళ్ళు రేపు సుతొస్తారు. అట్లా కాకుండా ఎట్లయినా వస్తురు కదా అని దో నెంబర్ మళ్ళీ అంటగట్టిండ్రనుకో, తెల్లారి ఏరే దుకాణం చూసుకుంటారు. హాగో గందుకే రెగ్యులర్ కస్టమర్లను ఎవ్వరు మోసం చేయరు. చేస్తే దందా నడవది. మాకు పలానా వస్తువు కావాలని అడిగితే లేదు మా తాన గిదే ఉన్నది, తీసుకుంటా తీసుకో లేకుంటే లేదంటే ఎట్లుంటది? ఏడనైనా నడుస్తుంది కావచ్చు కానీ గిడ అస్సలు నడవది. అది వాళ్ళ హక్కబ్బా. ఎవరన్నా తెలంగాణ యూత్ల చైతన్యం లేదన్నది కండ్ల ముంగట అన్యాయం జరిగితే అస్సలు ఊకోరు. ఆఖరికి పోలీసుల మీద కూడా మలరవాడతారు. మహబాద్ జిల్లా గూడూరు రా అన్నల రోషన్ చూడుండ్రి ఎట్లున్నదో. ఇంతకు దేనికి అంటారా? బెల్ట్ అమ్ముతారు, వైన్స్ అమ్మట్లే. గదన్నట్టు వైన్స్ ల కేఎఫ్ లైట్ బీళ్లు దొరుకుతలేవని న్యాయమైన పోరాటం ఎత్తుకున్నది మన యూత్. ఎర్ర టెండల హోలీ ఆడి బాడీ కూలింగ్ చేసుకుందామని వైన్స్ కాడికి వస్తే తాళం పెట్టి ఉంది. ధూపం మీద ఉన్న బీరన్నలు ఆ కోపం ఈ కోపం భద్రకాళి దుకాణం మీద చూపియబోతుంటే పోలీసులు ఉరుకొచ్చిరు. మతలాబంది వీళ్ళకి కావాల్సిన బీల్ రమ్మకుట బెల్ట్ షాప్ లకు సప్లై చేస్తురట. ఆడైతే ఎక్కువ రేట్ వస్తుందని. చెల్ తాగేటోళ్ళ కడుపు కొడతారా? అడిగిన బ్రాండ్లు ఎందుకు ఇయ్యారు? స్ట్రాంగ్ బీలర్ మాకొద్దు, లైట్ బీలర్ కోసం విరోచితంగా లడాయి చేస్తున్నారు అన్నట్టు. కానిస్టేబుల్ కాక ఎంత సంజాయించినా అస్సలు ఇంటలేరు. ఏడదాకైనా పురుసత అని సారు నవ్వుకుంట మాట్లాడినా మనోళ్ళు మస్తు కాక మీద ఉన్నారు. మా ఊళ్ళో లైట్ బీల్ పోరాటాన్ని లైట్ గా తీసుకోకుండా సాలరు. నీళ్లు రాకున్నా ఓర్చుకుంటారు గానీ కుతికుంచిన బీర్ దొరకకుండా అస్సలు ఓర్చుకోలేరు. కోరిన బ్రాండ్ చల్లటి బీర్లు సరిపోని దింపి పుణ్యం కట్టుకోండి జరా. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎలక్షన్లలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి సమిష్టిగా ఎన్నికల్లో ఫైట్ చేయాలని డిసైడ్ చేసింది పార్టీ అధిష్టానం. ఇందుకోసం భారీగా సమావేశాలు పెట్టి పార్టీలో ఐక్యతను చాటే పనిలో నిమగ్నమై ఉన్నారు. నిన్నెవడు పిలిచిండంటే నిన్నెవడు పిలిచిండు అనుకుంటున్నారు ఇద్దరు కూడా. ఆయనతో తన్నుకోగలరని తలసాని సార్ వచ్చి సంజాయించిండు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ సారు, జూబ్లీహిల్స్ లీడర్ శ్రీధర్ రెడ్డి గారు. సికింద్రాబాద్ సీట్ ఎట్లా గెలవాలని పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెడితే లీడర్ల పంచాయతీ చూసి పరిశాన్ అయిండు పజ్జన్న. ఎందుకంటే ఎంపీగా పోటీ చేస్తుంది సారే, మరి లీడర్లే గిట్ల కీసులాడుకుంటే కింద కార్యకర్తలు ఊకుంటారా? లేచి లొల్లి లొల్లి వేసిండ్రు. ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సార్ చెప్పింది మీటింగ్ల కుర్చీల గురించే గానీ అసెంబ్లీల కుర్చీ గురించి ఎప్పటి సందో ఇద్దరు నడుమ బయసు నడుస్తుంది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం శ్రీధర్ సార్ బగనే తనలాడినా సిట్టింగ్ కే పోయింది. ఆ నడుమ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో పెట్టినందుకు ఇంటికొచ్చి కార్యకర్తకు ధమ్కి ఇచ్చే. సికింద్రాబాద్ లో పరిస్థితి మంచిగా లేదని తలసాని సార్ తలకాయ నొప్పికెళ్ళి తప్పించుకుంటే అది పద్మారావు సార్ కు తలుక్కుందన్నట్టు. కారు దిగి కాంగ్రెస్ లకు పోయిన దానం సారు, సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నది ఈయన్నే. అటెన్క రామన్న వచ్చే పక్కా మనమే గెలుస్తామని హుషారు గోలేసిండు కార్యకర్త. టైం చాలా తీసుకున్నా మా రామారావు చెప్తాడుగా, ఆయన గొప్ప స్పీకర్ అయిపోయాడు. మాట్లాడు మాట్లాడు రేపటి నాయకుడు నువ్వే కదా అని ఒక జాగాలో నేను బాగా ఇబ్బంది పెట్టాను. ఇక ఆ మాట అయితే ఆ రైలు ఇంజన్ పోయినట్టు పోతా ఉండేది. ఏ బిడ్డ నేను మాట్లాడా, నా మాటలు రావని అన్నావు అని ఒకసారి డాగేస్తా ఉన్నాడు. నీ అమ్మ ఏడ ఇంపీరియల్ గార్డన్లా ఇక్కడ ఇస్తున్నా. ఎలక్షన్ల లెక్క ఇంకా అనిపిస్తలేదు కదా, ఇంకో 50 రోజుల టైం ఉంది. మరి అయినా టికెట్లు వంచుడు, లీడర్లు కండువాలు మార్చుడు నడుస్తూనే ఉండే. ఇప్పటికాంచే ప్రచారంలోకి దిగితే కార్యకర్తల ఖర్చులు, ప్రచారానికి ఖర్చులు బొచ్చడైతట్టున్నాయని కొందరు వెనక పట్టుబడుతున్నారు. అయితే ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం. హగో మాకు కూడా హోటక్కుంది, మరి మమ్మల్ని ఎందుకు తోలుకోవరు అంటారేమో పో. షిప్పుల షికార్లు, డీజే డాన్సులు, తినుడు తాగుడు ఎగురుడు జోరుంది పోర్రి. ఎంజాయ్ అంటే ఇల్లదబ్బా, మళ్ళా ఏ కన ఖర్చు లేదు, అంత పుక్కట్లనే. పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నిక క్యాంపు రాజకీయాలు. మరి ఎల్లుండి ఓటేయాల్సిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లను టూర్లకు తీసుకుపోయినాయి పార్టీలు. కాంగ్రెస్ వాళ్ళు బెంగళూరులో, కారోళ్ళు గోవాల. ఈ మాత్రం మర్యాదలు చేయకుంటే జంప్ అవుతారాయే. ఇంటోళ్ళని సుతా దోలుకపోయి కృషి చేస్తాండ్రు ఖర్చు ఎంతైనా మంచిదే అని. ఈడికే ఒడసలేదు. ఓటుకు 3 లక్షల కాంచి 5 లక్షలు వలుకుతుంది. కాంగ్రెస్ కెళ్ళి జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ కెళ్ళి నవీన్ రెడ్డి సార్ నిలబడ్డాడు. కార్లకెళ్ళి ఎవ్వరు దుంకకుండా కుద్దు రావణ్ గోవా క్యాంపుకు పోయి మర్యాదలు అరుచుకున్నాడంటే రాజకీయం ఎట్లున్నదో చూడురిగా. 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 83 మంది జెడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు, మొత్తం 1439 మంది ఓట్లేస్తారు. 800 ఓట్లు ఎటు పడితే అటు గెలిచినట్టు. ఇటు తిరిగి అటు పోకుండా బందోబస్తు కావాలి కాస్తున్నారు. ఎల్లుండి ఓట్లేసే టయానికి సీదా పోలింగ్ సెంటర్ల కాడికి తోలుకొస్తారట. ఎమ్మెల్సీకి ఎవరు గెలిచింది 2 తారీఖు నాడు తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగటి సీట్ గెలిస్తే పతార పెరుగుతుందని 2 పార్టీల కొట్లాట అన్నట్టు. కుళ్ళంకుల్లా గి ముచ్చట చెప్తున్నానబ్బా. బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియదు కానీ గెలిచే సీటు మాత్రం ఒకటి ఉందని బగ్గ ప్రచారం నడుస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్లా అంతటా ఉల్టా పల్టైనా ఆడ కారు జరంత జోరే చూపించింది. మళ్ళా అట్లనే కష్టాలకెళ్ళి పార్టీని బయటపడేసే ఓ లీడర్ కూడా ఉన్నాడు. అంతా ఆ సార్ మీదకెళ్ళే నడుస్తే తప్పకుండా గెలుస్తుండొచ్చునని రాజకీయంలో నెత్తెంటికలు నెరిచినోళ్ళ మాట. ఇంకా ఊరిచ్చుడొద్దు, చలో మెదక్. ఈ ఎలక్షన్లో ఎవలే హామీలు ఇస్తారో గానీ వెంకట్రామరెడ్డి సార్ అయితే ఎవరు చెప్పని మాట చెప్పిండు. మెదక్ ఎంపీగా గెలిపిస్తే రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. 100 కోట్లు ఖర్చు పెడతాడట. అట్లా నీ సెంటర్కి వెళ్ళి తెచ్చేదో పార్టీకి వెళ్ళి పట్టుకొచ్చేదో అనుకునేరు, మొత్తం సొంత పైకమే. పేద విద్యార్థుల చదువులు ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది. అప్పట్లో సిద్దిపేట కలెక్టర్ కాబట్టి మెదక్ దిక్కు పబ్లిక్ తిప్పలు నాకు ఎరక, తీరుస్తానికి ఏం చేయాలనో కూడా తెలుసు అన్నాడు వెంకట్రామరెడ్డి సారు. ఈడ బీఆర్ఎస్ ను బంపర్ మెజార్టీ తోటి గెలిపియాలని కోరిన హరీష్ రావు సారు కాంగ్రెస్ ఎల్వర్ల కరువు వచ్చింది, కరెంటు శాఖ ఉండలేదు, లోన్లు మాఫీ కాలేదని గరమైనాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు. నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు, నాయకులను కొనుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు. ఎండలకు కరెంటు వాడకం పెరుగుడు మామూలే గాని నిన్న మన తానా నీళ్ల వాడకం బగ్గ పెరిగి ఉంటుంది. హోలీ పండుగ కదా, బకెట్ల నీళ్లు పోసుడు, రంగులు కలుపుడు, పిచికారీ వేసుడు, డ్రమ్ముల నిండా రంగు నీళ్లు కలుపుడు, జగ్గులతోని గుప్పుడు. ఇక రెయిన్ డాన్సులకైతే లెక్కే లేదు. పెయి కంటిన రంగులు పోతానికి ఒక్కొక్కరి ఇంట్లో ట్యాంకు నీళ్లు ఖతమై ఉండొచ్చు. మనం గిట్లా ఎంజాయ్ చేసినాం కానీ గీల పరిస్థితి గిట్లున్నది.
ట్రాఫిక్ రూల్ తప్పితే చలాన్ లేసుడు మామూలే, కానీ నీళ్లు వారవస్తున్నారని ఫైన్ లేస్తున్నారు బెంగళూరులా. 22 కుటుంబాలకు 5,000 చొప్పున 1,10,000 జుర్మానేసిండ్రట. కుద్దు వాటర్ బోర్డోళ్లే చెప్పిండ్రు. బెంగళూరులా బొట్టు బొట్టు బంగారమే మరి. ఎండలు ముద్రకు ముందే చెరువులు అడిగంటినాయి, బోర్లు ఎండినాయి. మున్సిపాలిటోళ్ళు ట్యాంకర్లతోని నీళ్లు పంపితే తాగటానికి వాడుకుంటానికి గవ్వే దిక్కు. గిసొంటి టైంలా నీళ్లు ఎంత పొదుపుగా వాడుకోవాలి. కానీ మా బైకులకు బురదంటింది, కార్లు కడగ గొడతలేవని తేటకు గడిగిరట పనిమంతులు. తాగటానికే నీళ్లు లేవంటే షెట్లకు మంచి నీళ్లు పట్టిరట. తానాలు తగ్గియాలంటే బకెట్ల కొద్ది కుమ్మరిస్తున్నారట. గిసొంటి పనులు చేస్తే దండుగలేస్తామని ముందే వార్నింగ్ ఇచ్చిండ్రు. అయినా చెవున పెట్టనట్టున్నారు. చుట్టుముట్టున్నోళ్ళు ఎవరు ఫోన్ కొట్టిండ్రు. ఆఫీసర్లు చెక్కింగ్ చేసి 22 కుటుంబాలకు ఫైన్ లేసిండ్రు. ఇది ఒక్క రోజుకు మాత్రమే. మల్లో పారి ఇట్లనే వేస్ట్ చేస్తే మళ్ళా దండుగలేస్తారట. మన కడగ్గా తిప్పలేవని ఉత్తగా నీళ్లు వారవేయకుండా ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఏమో ఎండలు ముదిరితే మన కాడ ఎట్లుంటదో చూసుకోండి మరి. ఇండ్లు, దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎంలు తాళాలు వలగొట్టుడు, బంగారం పైక మూడ్చుడు, వైన్సులైతే దొరికిన కాడికి మందు మోసుడు, ఇంటి బయట పెట్టిన బండ్లు, కార్లు ఎత్తుకపోవుడు, కుదరకుంటే బండ్ల టైర్లు, బ్యాటరీలు కొట్టేసి అమ్ముకునుడు, హోటళ్లల్లో తిండి దొంగలు, గుడి బయట చెప్పుల దొంగల్ని కూడా చూసినాం. గాలతోని మాకు పోటీ ఏందని కొత్త పని మంతులు వచ్చిండ్రు. పట్నంలా కొత్త దొంగలు మోపైండ్రుల్లో. మనోళ్ళ సూట్ అంతా సెల్ టవర్ల మీదనే. దాని మీద ఏముంటాయి అంటారా? ఇల్వగల సిగ్నల్ బాక్సులు. మన ఫోన్లకు సిగ్నల్ రావాలంటే టవర్ల మీద గీ బాక్సులు ఉండాలి. గవ్వి దొంగతనం చేస్తున్నారట. గమ్మతేందంటే ఇన్స్టాలేషన్ చేస్తున్న టైంలో వర్కర్స్ ఓవర్ ఉంటారు. ద సేమ్ వర్కర్స్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ దొంగతనం వాళ్ళే చేస్తున్నారు. ఇంటి దొంగల పనన్నట్టు సెల్ టవర్ల మీద పనిచేసే కంపెనీ వర్కర్లే మాయం చేస్తున్నారట. మొదలు టవర్ల మీద బాక్సులు పెడతారు, 4 రోజులకు ఆళ్లే వచ్చి ఎత్తుకపోతారు. పబ్లిక్ చూసినా ఏదన్నా రిపేర్ కావచ్చు అనుకుంటారు. గట్ల మనోళ్ళ పని అలకగైతుంది. ఒకటి 3 లక్షలట. కొట్టేసిన సిగ్నల్ బాక్సులు బయటి దేశాల్లో అమ్ముతున్నారు. మన దేశంలో మళ్ళా ఏ టవర్ కు తలిగించినా కంపెనీలకు మతలం అందుతుందట. ఈ నడమ ఊకూకే దొంగతనాలు అయితుండే వరకు సెల్ టవర్ వాళ్ళు కేసు పెడితే పోలీసు వాళ్ళు పట్టేసిండ్రు. 60 లక్షల విలువ వేసే మాల్ దొరికింది. కానీ కొలువిచ్చిన కంపెనీలనే దోసుకున్నారంటే దేశముద్రులే ఉన్నారు పో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.